ఈ మధ్యకాలంలో సినీ నటులు సినిమాలు ఉన్నా లేకున్నా యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. స్టార్ హీరోస్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరూ వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి? అది నిజమా కాదా? ప్రజలను మోసం చేస్తున్నామా? ఇలాంటివేవి ఆలోచించకుండా చిక్కుల్లో పడుతున్నారు. ఇంకొంతమంది యాడ్స్ చేసే ముందు స్క్రిప్ట్ ఎలా ఉంది, వివాదం ఏమైనా అవుతుందా అనేది కూడా ఆలోచించకుండా డబ్బుల కోసం చేసేసి ఆ తర్వాత ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా కమెడియన్ ఆలీ కూడా అలాగే ఇబ్బందుల్లో పడ్డారు. గత కొంతకాలంగా గర్ మ్యాజిక్ సోప్కి సంబంధించిన యాడ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా హీరోలు హీరోయిన్లు ఈ గర్ సోప్ గురించి యాడ్స్ మీద యాడ్స్ చేస్తున్నారు. ఒక్కసారి రుద్దితే నల్లగా ఉన్నవారు కూడా తెల్లగా మారిపోతారని ఒకసారి వాడి చూడండి అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అలా చెప్పినా ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఆలీ ఈ సోప్కి ఎలివేషన్ ఇవ్వడానికి లక్ష్మీ స్తోత్రాన్ని వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఆలీ లక్ష్మీదేవికి పూజ చేసే సీన్ని రీక్రియేట్ చేశారు. సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తున్నా ఏంటి అనుకుంటున్నారా అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. సబ్బుకు లక్ష్మీ పూజ చేయడం ఏంటి అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే ఆ యాడ్ని డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు ఆలీని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని కూడా ఫైర్ అవుతున్నాయి. దీంతో తప్పు తెలుసుకున్న ఆలీ హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పి గర్ సోప్ యాడ్ దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేనే చేశాను, బాంబే కంపెనీ వాళ్ళు చేయమన్నారు, అందుకే చేశాను, కానీ చాలామంది బాలేదు సార్, ఇబ్బందిగా ఉంది, త్వరగా డిలీట్ చేయండి అని చెప్పారు. దీంతో నేను డిలీట్ కూడా చేసేశాను. ఎవరికైనా బాధ కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్ సోప్ యాడ్ అది దేవుడు చేసిన మనుషుల సినిమాలో నేను చేసింది ఆ బిట్. సో ఆ బిట్లో అది బాంబే కంపెనీ అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలామంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తారు. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.